మనీ ఈ లోకమంత మనీ 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 అరే దీనితోనే పని బతు డెత్ మనీ లైఫ్ తో లింక్ మనీ లాలించు ఈ మనీ పాలించు ఈ మనీ ఆడినామని ఓడినామని పాపమీ మనీ పాడు ఈ మనీ ముగ్గురాడుతున్న ఆట విత్తలెన్నో ఉన్న ఆట మనీ చుట్టూ తిరుగుతున్న మలుపులెన్నో ఉన్న ఆట పేరే వైకుంఠపాలి పేరే వైకుంఠపాలి బోల వైకుంఠపాలి బోల వైకుంఠపాలి బోల వైకుంఠపాలి బోల వైకుంఠపాలి నిచ్చెనలు ఎక్కడానికి పాములే మింగడానికి ఆటలోని గవ్వలే దారి నీకు చూపడానికి ఆశలే హద్దు దాటిన జీవితం భారమౌనులే దురాసే దుఃఖమన్నది మన పెద్ద వాళ్ళు చెప్పలే పరమపదానికి దారి వెతుకుతూ మధ్యలోన మరి దారి తప్పుతూ చివరికి ఎవరు గెలిచారు అన్నది ఊహకందని కొత్త కథ ఇది వైకుంఠపాలి 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 What's going on, man? The freestyle official, 2 pennies or $1 or a bar on the side. 2 pennies or $1 or a bar on the side. It's holy party, man. We got the marker with the mix. It's holy party, man. We got the marker with the mix. One time with a smile, let me do it, do it. One time with a smile, let me do it, do it. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి కదా సార్ అది నేను అక్కడికి వెళ్ళి సార్ ఇక్కడే సార్ ఏంటి ఇక్కడ పడిపోయాను అన్నాను కదా సార్. అయితే పోసుకోవడానికి వచ్చాను. ఇక్కడే ఇక్కడే సార్ పడిపోయాను. అంటే ఇది చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చా? అవును సార్. అరే బాబు, ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒకసారి పంపించు. ఓ పని చేద్దాం, ఏంటి సార్? ఓ 2 ఫోటోలు తీద్దాం సార్. లామినేషన్ చేస్తాను. సార్ హాల్లో ఒకటి, బెడ్రూమ్ లో ఒకటి పెట్టుకో. నాకెందుకు సార్? మరి మాకెందుకు సార్? సార్, పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇది చెప్పవా నువ్వు? సార్ పోసుకునే ప్లేస్ చూపించడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? అక్కడ వేసుకున్నారు, అక్కడ లక్షలు పోయాయి. సార్ అరే ఎంతమంది వచ్చారు, ఏం చేశారు అక్కడ? చూస్తే చెప్పొచ్చు కదా. సార్ అది చూడలేదు సార్. అది చూడవు.
అవును నువ్వు పడిపోవడానికి వాడెవడో కర్చీఫ్ ఏదో పెట్టాడు అన్నావు కదా అవును సార్, నేను పోసుకోవడానికి వచ్చాను సార్. ఇలా పోసుకున్నాను. ఆపు! మాట్లాడితే పోసుకో. ఆ కర్చీఫ్ పెట్టినోడు ఫేస్ ఏమన్నా నువ్వు చూసుంటావు కదా. సార్ అది సార్ లైట్ గా గుర్తొచ్చింది. అవునా ఆ, చెప్పు. వాడు ఎలా ఉంటాడు? వాడు వినాయకుడిలా ఉంటాడు సార్. ఎలా? వినాయకుడు సార్, వినాయకుడు. వినాయకుడా? అవును సార్. అంటే తొండ ఉంటది, శివుడు, పార్వతి కూడు. ఆ వినాయకుడు కాదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏం చేస్తాం సార్, ఒక గంట హడౌట్ చేసి అందరిని పంపించేసి మనం బయలుదేరదాం. మొగుడు ఫోన్ చేస్తాడు కదా, దాని గురించి టెన్షన్ పడుతున్నాను. పెళ్ళి 6 నెలలు అయింది సార్, ఇప్పటిదాకా మొత్తం నైట్ షిఫ్ట్ లేదు. అందుకు ఫోన్ చేశాను. సార్ మీరు వెళ్ళి ఏదో హడౌట్ చేస్తే అందరిని పంపించారు సార్, ఏదో రిపోర్ట్ పెడేద్దాం ప్లీజ్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. అంటే ఇప్పుడే వచ్చి పావుగంట అవుతుంది సార్. లేట్ ఏమో లేదు సార్, అంటే మాకు రిపోర్ట్ ష్యూర్ సార్. ఎవరికి చెప్పండి సార్? నీకు చెప్పను. సిగరెట్ ఉందా? సార్ కరువు కాలంలో తాజ్మహల్ ఈ కింద పడిపోయింది, తీసుకో. అలాగే సార్. సిగరెట్లు అసలు విషయం. సార్ సార్ ఇతనే సార్. ఎవరి క్రాంతి కుమార్? హాయ్, ఐ యామ్ చందు. అమ్మ చెప్తుండేది, నువ్వేంటో నలుగురికి చెప్పేది నీ స్నేహితులేరా అని. నాకు మంచో చెడో ఇప్పటికీ తెలియదు, కానీ నాకు మాత్రం ఫ్రెండ్స్ ఉన్నారు. బై ద బై, మీకు ఉన్నారా? పోలీస్ క్వశ్చన్ కదా. శత్రువులు లేని లైఫ్ ఊహించుకోగలం, కానీ మిత్రులు లేని లైఫ్ ఊహించుకోగలమా? అవసరాలకు ఫ్రెండ్స్, అవకాశాలకు ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఎంతమంది ఫ్రెండ్స్? జీవితమే ఒక వైకుంఠపాలి. నిచ్చినెక్కినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి పాము గడిలో పడ్డామా పరిస్థితి నాలా ఉంటుంది. వీఆర్ త్రీ ఈడియట్స్మో తెలీదు, 3 ఇంటెలిజెంట్స్మో తెలీదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. నా లెఫ్ట్లో ఉన్నవాడు మైకెల్, వీడి లైఫ్లో ఎప్పుడూ లెఫ్టే. అది ఒక్క ట్రాఫిక్లోనే కరెక్ట్, లైఫ్లో కాదంటాడు క్రాంతి. నా రైట్లో ఉన్నవాడే క్రాంతి, వీడెప్పుడూ రైట్ వేలోనే వెళ్ళాలని అంటాడు, అందుకే ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక నా విషయానికి వస్తే అటు లెఫ్టో ఇటు రైటో డిసైడ్ చేసుకోలేక మధ్యలోనే ఉండిపోయాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మా ముగ్గురులో ఏ ఒక్క విషయంలో కనీసం ఇద్దరు కూడా ఏకీభవించరు. ఒరేయ్, ఇలా జాలీగా టైంపాస్ చేస్తుంటే హ్యాపీగానే ఉంది, బట్ ఫ్యూచర్ తలుచుకుంటేనే ఫ్యూజ్లు ఎగిరిపోతున్నారా బాబు. లైఫ్ ఈజ్ ఈజీ బ్రదర్. డేరుండాలి, దిమాక్ ఉండాలి, దమ్ముండాలి. అప్పుడే ప్రపంచాన్ని నీ పాదాల కింద తొక్కి పెట్టచ్చు. డేర్కి డేంజర్కి డిఫరెన్స్ తెలుసుకొని అడుగులు వేయాలి. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పాత్లో వెళ్ళకపోతే లైఫ్ ఫుట్పాత్ అవుతుంది. ఇది తెలుసుకోకపోతే ప్రపంచం నీ పాదాల దగ్గర ఉంటాం కాదు, నువ్వు పాతాళంలో ఉంటావు. ఏమోరా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, మైకేల్ చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది. ఏదేమైనా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బతికేస్తే బాగుండి అనిపిస్తుందిరా. హ్యాపీని అన్హ్యాపీని డిసైడ్ చేయడం మన చేతిలో ఉండదు, అది మనం తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బర్త్ టు డెత్ అన్నీ స్ట్రగుల్సే. లైఫ్లో అన్నీ యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. వాడేమో అల్ట్రా మోడర్న్ ఐడియాస్ ఇస్తాడు, నువ్వేమో స్వామీజీలా ఉపదేశాలు ఇస్తావు. నాకు మాత్రం అమ్మని తలుచుకుంటే బాధగా ఉందిరా. ఐ పిటీ యువర్ బేబీ. అమ్మాయిలను తలుచుకునే ఏజ్లో అమ్మని తలుచుకుంటున్నావు, అలా చూడు. Three in one friendship,
మనదే కదా 3 cheers to friendship అందాం పదా స్నేహంతో స్నేహం చేసే కదా ప్రాణానికి ప్రాణం అందించదా చేయి చేయి జంట కలిసేలా ఏ పై చేయి దీవించిందు అర్పల్యూని ఆనందం చూసేలా దోస్తి కగాడి చెల్లెదో నీ ఇష్టం నాకిష్టంగా లేదంటున్నా నీ కష్టం నా కష్టంగా అనుకోలేనా అలవాట్లు సిద్ధాంతాలు వేరే అయినా అందరికీ నమ్మకముంది స్నేహం పైన అంతా ఒకలాగే ఒక తీరుగానే లేకున్నా ఎవ్వరి పేరైనా ఫ్రెండేగా చెలిమిలో కానా ఓ చేయి చేయి జంట కలిసేలా ఏ పై చేయి దీవించిందు అర్పల్యూని ఆనందం చూసేలా దోస్తి కగాడి చెల్లెదో ఆనింగి నేల రెండు దూరం ఉన్నా ఎదురెదురై కలిసేలేవా ఏ చోటైనా రే అయినా పగలే అయినా రెండిటిపైన చెరిసగమై కనిపిస్తాయి ఏ రోజైనా కడదాకా తోడై వచ్చేది ఏది లేకున్నా చివరంతా నడిపే ఆ వెలుగు పేరే దోస్తానా ఓహో చేయి చేయి జంట కలిసేలా ఏ పై చేయి దీవించిందు అర్పల్యూని ఆనందం చూసేలా దోస్తి కగాడి చెల్లెదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.